ఇది కొలచనకోట పంచాయతీలో గుండ్లకమ్మ ఒడ్డున ఉన్న పొలాల్లో జరుగుతున్న అక్రమ ఇసుక త్రవ్వకాలు ఇవి. పక్కనే జస్ట్ చాలా దగ్గరలోనే కరెంటు లైన్ కూడా ఉంది. సో ఈ అధికారులు ఈ మొద్దు నిద్రని ఎప్పుడు వీడతారో తెలీదు, ఎప్పుడు తగిన చర్యలు తీసుకుంటారో తెలీదు. ఎన్ని వీడియోలు చేసి, ఎన్ని ఫోటోలు తీసి, ఎన్ని కంప్లైంట్లు పెట్టినా కానీ అధికారులు లంచాలు తీసుకొని ఈ విధంగా అక్రమ ఇసుక త్రవ్వకాలకి పాల్పడుతూ ఉన్నారు. ఇంకో పెద్ద లైన్ ఇది కూడా దగ్గరలోనే ఉంది. ఈ లైన్లు కానీ ఇక్కడ పడ్డాయనంటే ఇక్కడ జనాభాకి, ఇక్కడ పశుపక్షాదులకి ఎంత ప్రమాదకంగా తయారవుతుందనేది మనం ఆలోచించుకోవచ్చు. డెఫినెట్గా జనసేన పార్టీ తరపు నుంచి అయితే మాత్రం ఇదంతా ఒక డాక్యుమెంటరీ చేసి మా అధినాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అయితే నేను తీసుకెళ్తాను. ఆయన దృష్టికి తప్పకుండా చర్యలు తీసుకునే విధంగా అధికారులకి, వాళ్ళకు కూడా తగిన చర్యలు వాళ్ళు కూడా ఫేస్ చేసేలాగా నేను చేస్తాను. చూడండి, అక్కడ ఎక్కడ గుంటుంది, ఇక్కడ ఎక్కడ లైన్ ఉంది, ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఈ వర్షాలకి డ్యాంలో నీళ్లు నిండి నీళ్లు దిగుదలకి వస్తే ఇదంతా కోతకు గురవుతుంది. అప్పుడు ఈ స్తంభాల పరిస్థితి ఏంటి, ఇక్కడున్న పంట భూముల పరిస్థితి ఏంటి, ఇక్కడున్న శ్మశానాల పరిస్థితి ఏంటి, గ్రామ పరిస్థితి ఏంటి ఆలోచించండి ఒక్కసారి. అదండి